ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇప్పుడు గోల్డెన్ టైం నడుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం ఎన్నో హేళనలు, అవమానాలు భరించిన అతనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన పాండ్యాపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. సాక్షాత్తు ముంబై జట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనూ గ్రౌండ్లోనూ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేశారు. 2023 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ పరిస్థితి బాగానే ఉంది. రోహిత్ శర్మ సారథిగా అప్పటికే 5 టైటిళ్లు గెలిచింది. కానీ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను రప్పించి రోహిత్ స్థానంలో కెప్టెన్ గా చేశారు. దీంతో ఫ్యాన్స్ రగిలిపోయారు. ఎంఐ జర్సీలను తగలబెట్టారు. స్టేడియంలో హార్దిక్ కనిపిస్తే చాలు హేళన చేశారు. ఎగతాళిగా కామెంట్లు చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా రావడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు 2 వర్గాలుగా విడిపోయారనే వార్తలు వచ్చాయి. ఆ టీం ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఐపీఎల్ 2024లో ముంబై 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచింది. 10 ఓడిపోయి కేవలం 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీంతో హార్దిక్ పై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. కట్ చేస్తే గిర్రున ఏడాది తిరిగింది. మళ్లీ ఐపీఎల్ కొత్త సీజన్ రావడం, ముంబై భారీ అంచనాలతో అడుగుపెట్టడం జరిగిపోయాయి. ఈ సీజన్లో ఫస్ట్ 5 మ్యాచ్ల్లో ముంబై 4 ఓడింది. దీంతో మళ్లీ గతేడాది సీన్ రిపీట్ అవుతుందని కెప్టెన్ గా హార్దిక్ పై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ టీం అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 గెలిచి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. 2024 ఐపీఎల్లో అవమానాలు ఎదుర్కొని జీరోగా మిగిలిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు 2025లో వరుస ఓటముల తర్వాత టీం పుంజుకుని ప్లే ఆఫ్స్ కు చేరడంలో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో అప్పుడు తిట్టిపోసిన ఫ్యాన్స్ ఇప్పుడు పాండ్యాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్ గా అయినా పర్సనల్ గా అయినా హార్దిక్ పోరాట పటిమకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఓవైపు భార్య వెళ్లిపోయినా మరోవైపు ప్రదర్శన పడిపోయినా హార్దిక్ ఆగలేదు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో సాగాడు. మళ్లీ కొత్తగా రీస్టార్ట్ చేశాడు. గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ప్రాక్టీస్ టైం పెంచాడు. లీడర్ గాను టీం మెంబర్స్ తో కలిసిపోయాడు. ముంబై ఇండియన్స్ వరుస ఓటముల నేపథ్యంలో టీంలో తిరిగి స్ఫూర్తి నింపేలా వ్యవహరించాడు. ఇప్పుడు ఇదే వాంఖడే స్టేడియంలో ముంబై ఫ్యాన్స్ తో హీరో అనిపించుకున్నాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్ల్లో 161 పరుగులు చేసిన హార్దిక్ 13 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ కెప్టెన్సీలో తొలి సీజన్లోనే గుజరాత్ ఛాంపియన్ అయింది. ఆ తర్వాత ఏడాది ఫైనల్ కు చేరి రన్నరప్ గాను నిలిచింది. ఇప్పుడు ముంబైని కూడా హార్దిక్ 6వ సారి ఛాంపియన్ గా నిలుపుతాడని ఆ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.